నమస్కారం. 25 వయసులో ఉన్నప్పుడు రాళ్లు తిన్నా అరిగిపోతాయి అంటారు మన పెద్దలు. ఆ వయసులో రాత్రంతా నిద్రపోకుండా ఉదయం లేచి పరిగెత్తినా శరీరంలో ఎక్కడా చిన్న అలసట కూడా కనిపించదు. ఏది పడితే అది తింటాం, ఏ సమయానికి పడితే ఆ సమయానికి నిద్రపోతాం. కానీ వయసు మెల్లగా 40 పదులు దాటుతున్న కొద్దీ మనకు తెలియకుండానే మన శరీరంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. నిన్నటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న మనం ఇప్పుడు ఉదయం నిద్రలేవగానే ఎక్కడలేని నీరసాన్ని అనుభవిస్తుంటాం. కారణం లేకుండానే ఒళ్ళు నొప్పులు, చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం, ఇవన్నీ చూసి చాలామంది వయసైపోతోంది కదా, ఇవన్నీ సహజమే అని సరిపెట్టుకుంటారు. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది వేరు. 40 ఏళ్ళు అనేది కేవలం ఒక క్యాలెండర్లో మారే అంకె మాత్రమే కాదు, మీ శరీరం మీకిస్తున్న ఒక పెద్ద అలారం. మన ఇంట్లో ఉన్న ఒక బైక్ లేదా కారును 10 ఏళ్లు వాడిన తర్వాత దానికి సర్వీసింగ్ ఎంత అవసరమో, దానికి వేసే ఇంజిన్ ఆయిల్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, మరి పుట్టినప్పటి నుంచి 24 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న మన శరీరానికి ఇంకెంత శ్రద్ధ అవసరం? ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్లు దాటిన తరువాత మన శరీరంలో జీవక్రియల వేగం అంటే మెటబాలిజం రేటు చాలా వరకు నెమ్మదిస్తుంది. హార్మోన్ల సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. మహిళల్లో మెనోపాజ్ దశకు చేరుకుంటున్న కొద్దీ ఎన్నో శారీరక మానసిక మార్పులొస్తే పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. ఈ వయసులో మీ శరీరం మిమ్మల్ని అడిగేది రుచికరమైన భోజనం కాదు, దాన్ని బతికించే సరైన ఇంధనం. సైన్స్ చెబుతున్న అద్భుతమైన నిజమేమిటంటే, ఈ వయసులో మీ శరీరానికి కొన్ని నిర్దిష్టమైన పోషకాలు గనక అందితే మీరు 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా పనిచేయగలరు. లేదంటే మాత్రం 45 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు మిమ్మల్ని కమ్మేస్తాయి. ఆ పోషకాలలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినవి 3 ముఖ్యమైన విటమిన్లు. ఇవి కేవలం విటమిన్లు కావు, మీ వృద్ధాప్యాన్ని అడ్డుకునే బ్రహ్మాస్త్రాలు అని చెప్పవచ్చు. వీటిలో మొట్టమొదటిది మనందరికీ పరిచయం ఉన్నదే, కానీ మనందరం అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసేది, అదే విటమిన్ డి. దీని గురించి వినగానే అందరికీ ఎముకల బలం గుర్తుకొస్తుంది. నిజమే, 40 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరిలోనో బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఎముకలు లోపల గుల్లబారిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వయసులో జారిపడితే చాలు ఎముకలు విరిగిపోవడం, మోకాళ్ల నొప్పులు వేధించడం మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన నిజముంది. మీరు మీ ఎముకలు బలంగా ఉండాలని రోజుకు 2 లీటర్ల పాలు తాగినా, మార్కెట్లో దొరికే అత్యంత ఖరీదైన కాల్షియం టాబ్లెట్లు గుప్పెళ్లు కొద్దీ మింగినా, మీ శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే ఆ కాల్షియం ఏమాత్రం ఉపయోగపడదు. విటమిన్ డి అనేది మీ శరీరంలో ఒక గేట్ కీపర్ లాంటిది. అది అనుమతిస్తేనే మీరు తీసుకున్న కాల్షియం మీ ఎముకల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ మీ బాడీలో విటమిన్ డి లోపిస్తే మీరు తిన్న కాల్షియం అంతా ఎముకలకు చేరక రక్తం ద్వారా ప్రవహించి కిడ్నీలలో రాళ్లుగా మారిపోతుంది. అంటే ఎముకలకు బలం చేకూర్చాల్సిన కాల్షియం కాస్త ప్రాణాల మీదకు తెచ్చే కిడ్నీ సమస్యగా మారుతుందన్నమాట. అంతేకాదు, మీ రోగనిరోధక శక్తిని, మీ మానసిక స్థితిని నియంత్రించేది కూడా ఈ విటమిన్ డినే. అందుకే ఏసీ గదులకే పరిమితమై ఎండను చూడని వారు తరచుగా డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యల బారిన పడుతుంటారు. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ప్రతిరోజు ఉదయం లేత ఎండలో ఒక 20 నిమిషాల పాటు గడపండి. ప్రకృతి మనకు ఉచితంగా ప్రసాదించిన అమృతం ఈ సూర్యరశ్మి. ఒకవేళ మీ ఉద్యోగ బాధ్యతలు, జీవనశైలి కారణంగా అది ఏమాత్రం సాధ్యం కాకపోతే వెంటనే ఒకసారి రక్త పరీక్ష చేయించుకొని వైద్యుడి సలహాతో విటమిన్ డి సప్లిమెంట్స్ వాడడం ప్రారంభించండి. ఇది మీ భవిష్యత్తు కోసం మీరు చేసుకునే అతిపెద్ద ఆరోగ్య భీమా. ఇక రెండవ అద్భుతమైన పోషకం మీ వయసును వెనక్కి తిప్పే మాయాజాలం, అదే విటమిన్ సి. 40 ఏళ్లు దాటగానే అందరికీ ముందుగా వచ్చే భయం ముఖం మీద ముడతలు. అద్దం చూసుకోగానే కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం సాగిపోయినట్లు కనిపించగానే ఎక్కడలేని కంగారు మొదలవుతుంది. వెంటనే మార్కెట్లో దొరికే వేల రూపాయల యాంటీ ఏజింగ్ క్రీములు, రసాయనాలు ముఖానికి పూయడం మొదలు పెడతాం. కానీ అసలు నష్టం జరుగుతున్నది చర్మం పైన కాదు, మీ కణాల లోపల. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే, వర్షంలో తడిసిన ఇనుపకడ్డికి తుప్పు పట్టినట్లుగా మన లోపలి కణాలు నెమ్మదిగా తుప్పు పడుతుంటాయి. ఈ తుప్పును వదిలించి కణాలను మళ్లీ కొత్తగా మార్చే అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ విటమిన్ సి. మన చర్మం యవ్వనంగా బిగుతగా ఉండడానికి కారణం మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక ప్రోటీన్ కొలాజన్.
వయసు మీదు పడుతున్న కొద్దీ శరీరం ఈ కొలాజన్ను తయారు చేయడం తగ్గించేస్తుంది. ఎప్పుడైతే మీ శరీరంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందో అది ఈ కొలాజన్ ఉత్పత్తిని సహజంగానే అమాంతం పెంచుతుంది. అప్పుడు మీ చర్మం మళ్లీ నిగనిగలాడుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది, ఏవైనా గాయాలైతే అవి చాలా వేగంగా మానిపోతాయి. ఇదొక్కటే కాదు, మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడలు బలంగా సాగే గుణం ఉండాలంటే విటమిన్ సి అత్యంత అవశ్యం. ఇది లోపిస్తే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. ఈ అద్భుతమైన విటమిన్ కోసం మీరు మెడికల్ షాపుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రతిరోజు ఒక ఉసిరికాయ లేదా ఒక నిమ్మకాయ రసాన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ప్రకృతి మనకందించిన అత్యంత చవకైన శక్తివంతమైన సంజీవని ఈ ఉసిరి. ఇక మూడవది, బహుశా మనందరం అత్యంత ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది, కానీ మన మెదడును నరాల వ్యవస్థను పూర్తిగా శాసించేది, అదే విటమిన్ బి12. 40 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, అరికాళ్లలో మంటలు, పాదాలలో ఎవరో సూదులతో గుచ్చినట్లనిపించడం, 2 మెట్ల ఎక్కినా గానీ విపరీతమైన ఆయాసం రావడం, లేదా ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మర్చిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మనం ఇవన్నీ చూసి వయసు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతోంది, నరాలు బలహీనపడుతున్నాయి అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. కానీ అసలు నిజమేమిటంటే ఇవన్నీ వయసు వల్ల వస్తున్నవి కావు, కేవలం మీ శరీరంలో బి12 విటమిన్ అడుగంటిపోవడం వల్ల వస్తున్న వార్నింగ్ సిగ్నల్స్. 40 ఏళ్లు దాటిన తర్వాత మన జీర్ణక్రియ పనితీరులో మార్పులొస్తాయి. మనం తినే ఆహారం నుంచి బి12 విటమిన్ను మన శరీరం గ్రహించాలంటే మన కడుపులో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ కడుపులో ఈ ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల మీరు ఎంత ఖరీదైన బలమైన ఆహారం తిన్నా అందులోని బి12 మీ శరీరానికి వంటబడదు. మన శరీరంలోని నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే ఒక రక్షణ పొర ఉంటుంది. ఎప్పుడైతే బి12 లోపిస్తుందో ఈ రక్షణ పొర దెబ్బతింటుంది. అప్పుడు మీ మెదడు ఇచ్చే సంకేతాలు శరీర భాగాలకు సరిగ్గా చేరవు, ఏకాగ్రత దెబ్బతింటుంది, ఎప్పుడూ ఏదో తెలియని అయోమయం నెలకొంటుంది. ముఖ్యంగా శాకాహారులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ బి12 సహజంగా మాంసాహారంలోనే ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మాంసం తినని వారు పాలు, పెరుగు, పన్నీర్ లాంటి డైరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా రక్త పరీక్ష చేయించుకొని బి12 స్థాయిలను చెక్ చేసుకోవడం, డాక్టర్ సూచన మేరకు సప్లిమెంట్స్ వాడడం మీ భవిష్యత్తుకు చాలా మంచిది. మిత్రులారా, ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని మనసులో నాటుకోవాలి. 40 ఏళ్లు అనేది మీ జీవితానికి ముగింపు కాదు, అది మీ జీవితంలో ఒక అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్కు ఆరంభం మాత్రమే. మీ జీవితపు మొదటి ఇన్నింగ్స్ అంతా మీ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసం, డబ్బు సంపాదించడం కోసం, కెరియర్లో స్థిరపడ్డం కోసం అహర్నిశలు శ్రమించి ఆడారు. కానీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం మీరు కేవలం మీకోసం, మీ ఆరోగ్యం కోసం ఆడాలి. మీరు ఆరోగ్యంగా ఉక్కులాంటి దృఢత్వంతో ఉంటేనే కదా మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ కుటుంబాన్ని ఇంకో 40 ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకోగలరు. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తుల కంటే, బ్యాంక్ బ్యాలెన్సుల కంటే మీ ఆరోగ్యమే మీ అతిపెద్ద ఆస్తి అని గుర్తించండి. ఈ విటమిన్లతో పాటు ఈ వయసులో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మరో భయంకరమైన శత్రువు ఒకటుంది, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. 40 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. మన క్లోమగ్రంథి పంప్ చేస్తున్నట్లుగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కానీ మన కణాలకు పట్టిన మురికి వల్ల లేదా కొవ్వు వల్ల ఆ ఇన్సులిన్ను అవి స్వీకరించడం మానేస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో వయసును పక్కన పెట్టి మీరు గనక రుచికి బానిసైపోయి బేకరీల్లో దొరికే బిస్కెట్లు, పఫ్లు, ప్యాకెట్లలో వచ్చే చిప్సు, స్నాక్సు, లీటర్ల కొద్దీ కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎవరి అదుపులోనూ లేకుండా పెరిగిపోతాయి. ఈ జంక్ ఫుడ్స్లో వాడే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి నిజానికి ఒక రకమైన విషం. అవి నేరుగా వెళ్లి మీ రక్తనాళాల గోడలకు జిగురులా అతుక్కుపోయి మీ గుండెకు వెళ్లే రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి. గుండెపోటుకు ఇదే ప్రధాన కారణం. ఇక మైదాపిండి విషయానికొస్తే అందులో ఏమాత్రం ఫైబర్ ఉండదు. అది తిన్న వెంటనే శరీరంలో చక్కెరగా మారి కరగలేని కొవ్వుగా మీ పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. ఇక రుచి కోసం వారు వాడే కృత్రిమ తీపి పదార్థాలు, రంగులు, ఆహారం పాడవకుండా వాడే ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలిసి మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవమైన లివర్ను నిలువునా నాశనం చేస్తాయి. లివర్ అనేది మన శరీరానికి ఒక ఫిల్టర్ లాంటిది.
చెత్తను బయటకు పంపే ఆ ఫిల్టర్ పాడైపోతే శరీరమంతా విషపదార్థాలు పేరుకుపోయి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. పైగా ఈ జంక్ ఫుడ్కు ఉన్న మరో పెద్ద లక్షణమేమిటంటే ఇవి ఎంత తిన్నా కడుపు నిండిన భావన మెదడుకు చేరదు. మళ్లీ మళ్లీ తినాలన్న ఆకలి పుట్టుతూనే ఉంటుంది. ఫలితంగా బరువు విపరీతంగా పెరిగిపోయి మోకాళ్ల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి ఎన్నో రోగాలకు మీరే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినట్లవుతుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మన ఆహారపు అలవాట్లను మన తాత ముత్తాతల కాలం నాటికి వెనక్కి తీసుకువెళ్లడమే దీనికి ఏకైక మార్గం. ముందుగా మీ వంటగిదిలో ఉండే తెల్లటి పంచదారను పూర్తిగా బయటపారేయండి. దాని స్థానంలో స్వచ్ఛమైన బెల్లం లేదా తేనెను వాడడం అలవాటు చేసుకోండి. ఇవి ప్రకృతి సిద్ధమైన తీపి పదార్థాలు. వీటిలో తీపితో పాటు మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక తెల్లటి అన్నం, మైదాతో చేసిన రోటీలు పక్కన పెట్టి సిరిధాన్యాల వైపు అడుగులు వేయండి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇవన్నీ మన పూర్వీకులు తిని 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికిన అద్భుతమైన ఆహారాలు. వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. మీరు వీటిని తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర ఒక్కసారిగా కాకుండా చాలా నెమ్మదిగా ఒక క్రమపద్ధతిలో విడుదలవుతుంది. దీనివల్ల మీకు త్వరగా ఆకలి వేయదు, షుగర్ వ్యాధి రాదు. అలాగే గోధుమ రవ్వ, బ్రౌన్ రైస్ లాంటి పొట్టు తీయని ధాన్యాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఒక చిన్న నియమాన్ని మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు సూపర్ మార్కెట్కు వెళ్ళి ప్యాకెట్లో ఉన్న ఏదైనా ఒక వస్తువును కొనే ముందు దాన్ని వెనక్కి తిప్పి అందులో ఏమేమి కలిపారో చదవటం అలవాటు చేసుకోండి. అందులో వాడిన పదార్థాల సంఖ్య 5 లేదా 6 కంటే ఎక్కువగా ఉంటే, అందులో మీరు కనీసం పలకడానికి కూడా కష్టంగా ఉండే రసాయనాల పేర్లుంటే దాన్ని అక్కడే వదిలేయండి. ఒక సాధారణ సూత్రం ఏమిటంటే, మీ అమ్మమ్మ లేదా నానమ్మ కాలంలో ఉనికిలో లేని ఏ ఆహారమైనా సరే అది మీ శరీరానికి పూర్తిగా అనవసరం. మనం ఎంతలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ సహజమైన ఆహారాన్ని తీసుకుంటామో మన ఆయుష్ అంతలా పెరుగుతుంది. పచ్చటి ఆకుకోయలు, రంగురంగుల పండ్లు, రకరకాల కూరగాయలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు ఇవే భూమి మీద ఉన్న నిజమైన సూపర్ ఫుడ్స్. అంతే తప్ప 100 కోట్లు ఖర్చు పెట్టి టీవీ యాడ్స్లో వాళ్ళు చూపించే ప్లాస్టిక్ ప్యాకెట్లలో దొరికేని ఏమాత్రం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పుతో మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించండి. రేపటి ఉదయం నిద్ర లేవగానే కాసేపు ప్రశాంతంగా ఎండలో నడవండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఒక ఉసిరికాయనో లేదా నిమ్మకాయ రసాన్నో చేర్చుకోండి. మాంసాహారం తినని వారు క్రమం తప్పకుండా పాలు, పెరుగు తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఏవైనా చిన్న నొక్కులు రాగానే మందుల షాపుల చుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసే బదులు మీ వంటింట్లో, మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో దొరికే ఈ పోషకాల మీద దృష్టి పెట్టండి. మీ శరీరం దేవుడు మీకిచ్చిన అత్యంత అద్భుతమైన కానుక. మీరు దాన్ని ఎంతలా గౌరవిస్తే అది మిమ్మల్ని అంతలా కాపాడుతుంది. ఈ 3 విటమిన్లు, మంచి ఆహారపు అలవాట్లు గనక మీ జీవనశైలిలో భాగమైతే మీరు 40 ఏళ్ల తర్వాత కూడా కేవలం బ్రతకడం కాదు, అద్భుతంగా జీవిస్తారు. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడికి ఉండే ఉత్సాహంతో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ వంటగదిలోనే ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు నిజంగా మీ జీవితానికి, మీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే ఈ అమూల్యమైన సమాచారాన్ని కేవలం మీ వరకే ఉంచుకోకుండా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఏదో ఒక మూల ఈ సమాచారం వారి ప్రాణాలను కాపాడచ్చు. ఇలాంటి మరిన్ని అత్యుత్తమమైన శాస్త్రీయమైన ఆరోగ్య రహస్యాల కోసం, మన పూర్వీకుల జీవన విధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. సర్వే జనా సుఖినో భవంతు.